హాయ్ ఫ్రెండ్స్, myself Sisireka. వెల్కమ్ టు అవర్ ఛానల్ మహి స్మైలీ వ్లాగ్స్. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ మెదక్ చర్చ్. మెదక్ చర్చ్ యొక్క ప్రత్యేకత అండ్ రోడ్ ట్రావెలింగ్ గురించి నేను మా హస్బెండ్ ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాము. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మెదక్ చర్చ్కి మనం వయా బాలనగర్ వెళ్తున్నాము. బాలనగర్ టు మెదక్ అరౌండ్ 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పటికి ఒక 4 to 5 times మేము మెదక్ చర్చ్ వెళ్ళాము. ఈ వీడియో ద్వారా మెదక్ చర్చ్ కట్టడం గురించి అలాగే దాని ప్రత్యేకత గురించి మీకు షేర్ చేయాలనుకుంటున్నాం. అలాగే మెదక్ చర్చ్ ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ రోడ్లో ట్రావెల్ కూడా చాలా బాగుంటుంది. ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. వెళ్తున్నప్పుడు మనకు కనిపించే లొకేషన్స్ కానీ ఫ్రంట్ వ్యూ కానీ అలాగే అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒక 25 kilometers వెళ్ళిన తర్వాత రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఎక్కువగా మంకీస్ ఉంటాయి. అక్కడ చాలామంది వాటికి ఫుడ్ వేయాలని ప్రయత్నం చేస్తుంటారు. బట్ ఇక్కడ చట్టరీత్యా అది నిషేధించారు. వెహికల్స్ ఆపి వాటికి ఫుడ్ వేస్తుంటారు. బట్ దానివల్ల యాక్సిడెంట్స్ అవుతాయని, అలాగే ఇక్కడ ట్రావెల్ చేసే వాళ్ళ మీద మంకీస్ అనేవి కూడా దాడి చేస్తున్నాయని అది నిషేధించారు. నైట్ టైం ట్రావెల్ అనేది సేఫ్ కాదు. ఎందుకంటే అడవిలోంచి కూడా జంతువులు అవి వస్తుంటాయి. ప్లస్ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అని ఏం లేవు. సింగిల్ రోడ్. మనం మెదక్ చర్చ్కి దగ్గరలోకి వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మెదక్ చర్చ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. బట్ సెకండ్ గేట్ నుంచి అలౌ చేస్తున్నారు. మెదక్ చర్చ్ ఇప్పటికి మెదక్ చర్చ్ కట్టి 100 years కంప్లీట్ అయింది. ఈ మెదక్ చర్చ్ సరౌండింగ్స్ ఇవన్నీ కలిపి అరౌండ్ 300 acres పైనే ఉంటుందంట. కనిపించేది ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్కి సంబంధించిన స్టాల్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుండి చర్చ్ మెయిన్ ఎంట్రన్స్కి దారి ఫ్రెండ్స్.
కనిపించే ఈ బ్లాక్స్ వచ్చి ఇక్కడ ఎవరైతే దూర ప్రాంతాల నుంచి చూస్తారో వాళ్ళు ఒక 1 డే 2 డేస్ స్టే చేయాలని అనుకున్న వాళ్ళకి అకామిడేషన్ కానీ కట్టించారు. గ్రానైట్స్తో కట్టడం వల్ల మందిరం చాలా అందంగా ఉంది. ఈ చర్చ్ యొక్క హైట్ 175 అడుగులు అంట ఫ్రెండ్స్, అండ్ 100 అడుగులు వెడల్పు, 200 అడుగులు పొడవు ఉంటుందంట. 5,000 మంది ఒకేసారి ఈ మందిరంలో ప్రార్థించవచ్చు అంట ఫ్రెండ్స్. అండ్ ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఇది ఒకటి. ఒకసారి మందిరం లోపల చూద్దాము. బెల్ టవర్ చూడండి. ఈ బెల్ టవర్ అంట 175 అడుగులు ఎత్తుంది. అండ్ కొన్ని మైళ్ళ నుండి ఈ టవర్ కనిపిస్తుంది అంట, చూసినా సరే అంత హైట్లో ఉంది ఇది.
బ్రిటన్ నుండి అండ్ ఇటలీ నుండి కూడా దిగుమతులు చేసుకున్నారంట. అంటే ఈ మందిరం నిర్మించడానికి పలకలను, ఫ్లోరింగ్కి కావాల్సిన ఐటమ్స్ని అక్కడ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ మందిరం యాక్చువల్గా 1914 నుంచి 1924 వరకే కన్స్ట్రక్షన్ జరిగిందంట. అంటే ఈ డిసెంబర్ 2024కి ఈ చర్చ్ కట్టి 100 years కంప్లీట్ అయింది. చర్చి యొక్క పైకప్పు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చర్చి యొక్క పైకప్పు బోలు స్పాంజ్ పదార్థంతో తయారు చేయబడింది. అది సౌండ్ ప్రూఫ్గా తయారు చేశారంట. 5,000 మంది ఒకేసారి ఈ మందిరంలో ప్రార్థించవచ్చు. ఇదంతా గ్లాస్తో డిజైన్ చేయబడింది. అంటే ఆ గ్లాస్ మీద యేసుక్రీస్తు జననం, సిలువ వేయబడడం, పునరుద్ధానం ఈ 3 ఘట్టాలను చూపించే స్టైన్డ్ గ్లాస్ విండోస్ ఇవి. ఇదే మందిరంలో ముఖ్యమైన ఆకర్షణగా ఉంటుంది. కిటికీ రంగుటద్దాలపై వ్రాయబడిన వాక్యాలు ఇంగ్లీషు, తెలుగు, హిందీ లాంగ్వేజ్లో కనిపిస్తున్నాయి కదా. కానీ ఫస్ట్ హిందీ లాంగ్వేజ్ లేదండి ఫ్రెండ్స్. అది ఎప్పుడు వచ్చిందంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ గారు ఈ చర్చిని సందర్శించినప్పుడు జాతీయ భాష అయిన హిందీ కూడా ఇక్కడ ఉండాలని దీనిలో వ్రాయించారంట.
చాలామంది ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. తిన్న తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని చుట్టుప్రక్కల ఉన్న మంచి లొకేషన్ అంతా చూసి వెళ్తున్నారు. చర్చి బయట కూడా లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు వెళ్ళే దారి కూడా మంచిగా ఉంది. అండ్ ఒకసారి బయట లొకేషన్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ దగ్గరలోనే ఒక డ్యామ్ ఉంది ఫ్రెండ్స్, అది మీకు చూపిస్తాను మనం వెళ్ళే దారిలోనే. చుట్టూ చూడండి, ఇవి ట్రీస్ ఎంత బాగున్నాయో. ఇవి చాలా అంటే ప్రతి ఇంటి ముందు పెట్టుకుంటే చాలా అట్రాక్షన్గా ఉంటాయి. ఇవి ట్రీస్ బాగున్నాయి. సో ఇదే ఫ్రెండ్స్ డ్యామ్. అంటే ఈ చర్చి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. వెళ్ళేదారి కూడా ట్రీస్తో చాలా అందంగా ఉంది లొకేషన్ అంతా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మరలా కలుద్దాం.